నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా మైనర్లు వాహనాలు నడపకుండా ఉండేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అవగాహన. నంద్యాలలో ఇంటి పన్ను, కొలాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని, పన్ను చెల్లించాలని రోడ్డుపైన వెళ్తున్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్ శేషన్న. శ్రీశైలంలో ఉగాది భద్రత, క్యూలైన్స్ ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ సునీల్ శరార్. సిరివెల్లలో గ్యాస్ ఏజెన్సీ బరితెగింపు, వినియోగదారుల జేబులకు చిల్లు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సామాన్యుల నుంచి అదనపు వసూళ్లు. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నానని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో పవిత్రమైన రంజాన్ పండుగ, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలి. రంజాన్ తోఫా కిట్ల పంపిణీ చేసిన ఆల్మేవా. శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం, అధిక సంఖ్యలో చేరుకున్న మల్లన్న భక్తులు. నేటితో ముగియనున్న స్వామివారి స్పర్శ దర్శనం. ఈవో శ్రీనివాసులు వెల్లడి. నంద్యాలలో రోజు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య. అత్యంత రద్దీ ప్రాంతమైన బైరమల్ వీధిలోకి వస్తే ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సిందే. వాహనదారుల అవస్థలు. నంద్యాలలో రాయలసీమ ఐఎంఏ శాఖల నాయకులకు ప్రాంతీయ కార్యశాల ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు. నంద్యాలలో అక్షరాంధ్ర కార్యక్రమం, చదువురాని మహిళలకు అక్షరాస్యత, మహిళలు రాసిన పరీక్ష పేపర్లను పరిశీలించిన కమిషనర్ శేషన్న. నంద్యాల పట్టణంలో మైనర్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు మరియు పాఠశాలలు, కాలేజీల సమీపంలో తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు 18 సంవత్సరాలు పూర్తి కాని విద్యార్థులు బైకులు, స్కూటర్లు నడుపుతున్న ఘటనలను గుర్తించి వారిని ఆపారు. ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్ చేస్తున్న పిల్లలను, తల్లిదండ్రులను పిలిపించి వారికి అవగాహన కల్పించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, మైనర్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తి కాకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, మోటార్ వాహన చట్టం ప్రకారం తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల బాధ్యత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగే నువ్వు బండి నడుపుతూ చనిపోయావు అనుకో, ఆ బండి ఓనరు ఎవరైతే మీ నాన్నగారా, మీ అన్నగారా, మీ మామగారా, మీ బాబాయ, అతను జైలుకు పోతాడు సెక్షన్ 302 పార్ట్ 2 ప్రకారం. కాబట్టి మీ వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ జైలు పోవడం మీకు ఇష్టమేనా? చెప్పండి అన్న, చెప్పండి, ఇష్టమేనా? కాబట్టి మీరు మేజర్ అయిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాత లైసెన్స్ అప్లై చేసుకొని బండి నడపండి. పోలీసు వాళ్ళము మేము ఎప్పుడో పట్టుకుంటాం కదా అనుకుంటే, మేము పట్టుకున్న తర్వాత కేసు కట్టిన మటుకు మళ్ళీ ఉద్యోగాలు ఎఫ్ఐఆర్ చేస్తే గుర్తుపెట్టుకోండి. దయచేసి చదువుకునే వయసు మీరు మైనర్లో 18 దాటి 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు బండి నడపడం ఎలిజిబుల్, అవునా కదా? పెద్దవాళ్ళే మేజర్లే బండి నడుపుతుంటే యాక్సిడెంట్ చనిపోతున్నారు. మీరు పిల్లలు మీరు బండి నడపడం వల్ల ఏడనా మీ వల్ల వేరే వ్యక్తులు బండిలో పోయే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు యాక్సిడెంట్ చేసి వాళ్ళు కింద పడిపోయి మీ వల్ల వాళ్ళు ఇంజూరీ అయ్యి వాళ్ళ ప్రాణాల మీదకి ఇబ్బంది తెచ్చుకోవడం మాకైతే పోలీసు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. కాబట్టి మైనర్ పిల్లలకు ఖచ్చితంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వమన్నారు. మైనర్ పిల్లలు బండి నడిపితే 5,030 రూపాయలు ఫైన్, 5,030 రూపాయలు ఫైన్. మీకు ఫామ్ కూడా చూపిస్తాము. ఫామ్ స్టేమ్ రామకృష్ణ తీసురా పరిగి. తర్వాత మీ పిల్లోని ప్రాణాపాయం వచ్చిందనుకో, తర్వాత బాధపడేది ఫస్ట్ పోలీసులు మేము బాధపడతాం మీకంటే ముందు.
ఎందుకంటే హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ చేయించాలా. మేము బండి నడిపేటప్పుడు మేజర్ అయిన తర్వాతే బండి నడుపుతాము. మేము మైనర్లు కాబట్టి మైనర్లో బండి నడపము. నడపరు కదా ఇంకా. రైట్, బయలుదేరండి. 5/3/2026 సండే రోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, అలాగే మా ఏఎస్పీ మేడం గారు, మా ఏఎస్పీ యుగంధర్ సార్ గారు, ఎస్బీ డిఎస్పీ సార్ గారు టౌన్లో మైనర్ పిల్లలు బండ్లు నడుపుతున్నారు, వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్తే ఉదయం ఈరోజు 8:30 నుంచి 12 గంటల వరకు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఇప్పటికీ 18 మైనర్ బండ్లు పట్టుకొచ్చాము. అందరూ 5,010 రూపాయలు జరిమానా ఉంది సార్. పేరెంట్స్ మేమంతా పేదోళ్ళం సార్, 5,000 రూపాయలు కట్టుకోలేము, మా పిల్లలు తెలియక బండ్లు తీసుకొస్తున్నారు అని బాధపడుతుంటే ఇంకా మా జిల్లా ఎస్పీ సార్ గారికి, మా అడిషనల్ ఎస్పీ సార్ గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరు కలిపి ఒక ఫైన్ ఇస్తామనుకుంటున్నాము. ఇద్దరు కలిపితే ఒక్కొక్కరు 2,500 2,500. బాబు నీతో పాటు ఎవరున్నారు? ఇటా పక్కకు మీరిద్దరు రామకృష్ణ జత చేసి ఫైన్ ఇస్తున్నాము. నెక్స్ట్ సార్ మటుకు 5,030 రూపాయలు ఒకరికి ఇస్తాం. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నారు, వార్నింగ్ కింద మేము ఇద్దరు కలిపి ఫైన్ ఇస్తున్నాము. దయచేసి మీరు మారండి. మీ పేరు. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన పన్నులను సమయానికి చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రజలకు సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను ఆపి మాట్లాడి ఇంటి పన్ను, కుళాయి, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్ను వంటి మున్సిపల్ పన్నులకు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. పట్టణంలో రోడ్డు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు పన్నులు ముఖ్యమైన ఆదాయ వనరని తెలిపారు. పన్నులు బకాయున్న వారు వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తే పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు పన్నుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత గత సంవత్సరములకు చెల్లించవలసిన మొత్తములు మరియు బకాయిలను పురపాలక సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల నందు మరియు ఆన్లైన్ DDA.AP.GOV.in వెబ్సైట్ ద్వారా చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరడమైనది. ఇట్లు కమిషనర్ నంద్యాల పురపాలక సంఘం. ప్రజలందరికీ నమస్కారం. ఆర్థిక సంవత్సరము మార్చి 31తో క్లోజ్ కాబోతుంది. ఇంకా 2 వారాల సమయం మాత్రమే ఉంది. అందువల్ల పట్టణంలో ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ డ్యూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు, నీటి పన్నులకు సంబంధించిన వాళ్ళు కానీ, ఇతరత్ర ట్రేడ్ లైసెన్స్లు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయను సద్వినియోగపరచడానికి క్రమ పద్ధతిలో రూల్స్ ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయాన్ని గమనించుకొని బకాయిదారులు ఎవరైతే ఉన్నారో బకాయిలను వెంటనే చెల్లించి మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. శ్రీశైలంలో జరగనున్న ఉగాది భద్రత, క్యూలైన్స్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, భక్తులు పోలీసు సూచన అనుసరిస్తూ సురక్షితంగా దైవ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆలయం క్యూలైన్స్, ఆలయం లోపల క్యూలైన్స్ నుంచి అమ్మవారి దర్శనం ముగిసే బయట వరకు ఏర్పాట్లైన మార్గాలను తనిఖీ చేశారు. భద్రత పరంగా ప్రతి భక్తుల్ని ప్రవేశ మార్గంలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రధాన ద్వారం నుంచి భక్తులు బయటకు వచ్చే మార్గాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ పెట్టాలన్నారు. ఇక ఎల్లుండి నుంచి ఈ నెల 20 వరకు ఉగాది మహోత్సవాలకు ఇప్పటికే 300 మంది ఏపీఎస్పీ ఏఆర్ సిబ్బందితో బందోబస్తు చేస్తున్నామని
సాధారణ భక్తుల నుంచి ఉన్నతాధికారుల వరకు తనిఖీలు చేసి ఆలయం లోపలికి అనుమతించాలని ప్రత్యేక విధులకు వచ్చిన పోలీసులకు ఎస్పీ మార్గనిర్దేశం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పనులు నిర్వహించాలని సూచించారు. మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సామాన్యుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతూ ఏజెన్సీ నిర్వాహకులు బరితెగిస్తున్నారని వినియోగదారులు మీడియా ముఖంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ నిర్ణీత బిల్లు ధర 979 రూపాయలు ఉండగా ఏజెన్సీ వారు మాత్రం వినియోగదారుల నుంచి అదనంగా నగదు వసూలు చేస్తూ అక్రమ దందాలకు తెరలేపారు. ముఖ్యంగా సిరివెల్ల టౌన్లోకి సిలిండర్ తీసుకొచ్చినందుకు గాను ప్రతి సిలిండర్పై అదనంగా 20 నుంచి 30 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గ్యాస్ కంపెనీల నిబంధనల ప్రకారం నిర్ణీత పరిధిలో హోమ్ డెలివరీకి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బిల్లుల్లో ఉన్న ధర కంటే ఎక్కువ అడిగితే తప్ప సిలిండర్ ఇచ్చేది లేదని డెలివరీ సిబ్బంది ఖరాఖండిగా చెప్తున్నట్లు సమాచారం. ఏజెన్సీలో జరుగుతున్న ఈ దోపిడీపై స్థానిక వినియోగదారులు మండిపడుతున్నారు. బిల్లు రేటు కంటే ఎందుకు ఎక్కువ కట్టాలి అని అడిగితే సాకులు చెప్తూ వినియోగదారులకు తప్పుదవ పట్టిస్తున్నారు. వేలాది మంది కస్టమర్లు ఉన్న ఈ మండలంలో ఒక్కో సిలిండర్పై 20 రూపాయల చొప్పున లెక్కిస్తే నెలకు లక్షలాది రూపాయలు అక్రమ సంపాదన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిరివెల్ల పట్టణంలో బహిరంగంగానే ఈ అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతున్న సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గత వారం రోజులుగా గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లను విచారించి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని, వారి లైసెన్సును రద్దు చేయాలని కోరుతున్నారు. ఇక అదనపు వసూళ్లకు పాల్పడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిర్ణీత ధరకే గ్యాస్ సిలిండరు సామాన్యులకు అందేలా చూడాలని సిరివెల్ల పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు 29 మంది లబ్ధిదారులకు 33,57,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎక్కువ యాక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకొచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్కు కావలసిన డబ్బులు లేకపోవడం, వారి స్తోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు నాకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించానన్నారు. ఇక అలా పేదవారి ఆపరేషన్ ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 29 మందికి 33,57,000 రూపాయల చెక్కుల రూపంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపుగా 33,57,000 రూపాయలు వచ్చినాయి. దాదాపు 29 మందికి, కొంతమందికి అయితే బాగా కొన్ని లక్షలు, ఒక్కొక్కరికి కూడా 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నా దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ విడతతో దాదాపు 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినారు. వాళ్ళ గత ప్రభుత్వం ఇచ్చారు, మీరే సాక్ష్యం వల్ల వాళ్ళు విన్నారు, మీడియా వాళ్ళు, నాకైతే తెలియదు. ఎప్పుడు ఎన్నడూ కూడా ఇవ్వలే. అడిగిన వాళ్ళకంతా పాపం ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆరోగ్యం బాగాలేక వారు పేదవారు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారో అందరి కూడా కాదనకుండా ప్రతి ఒక్కరి కూడా పేదవారికి అందరికీ ఈరోజు లబ్ధి చేకూరుస్తుంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఎంతైనా ఉంది. నా ముఖ్యమంత్రి కూడా వేయలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, నేను హెల్త్ మినిస్టర్ కూడా అప్పుడే ఆ రకంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా వేస్తున్నారు పాపం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది నిన్న నా దగ్గర ఒక్కరోజే సుమారుగా 15,000 వచ్చింటే, ఒక్కరోజే
కాబట్టి చాలా మంది గ్రామాల నుంచి వస్తున్నారు పేదవారు. ఎందుకంటే అవే వైద్యం అందుబాటులో లేదు. ప్రభుత్వ వైద్యం కావాలంటే డబ్బు కావాలా, చాలా రోగాల గురించి ఇది చెప్పకూడదు, అంత బాధాకరంగా ఉంది పేదవారి గురించి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ స్టేజ్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు, క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తున్నారు, ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం డబ్బులు నా ఒకరికి ఎంత వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. 175 మంది శాసనసభ్యులు, 20 శాసనసభ్యులకు ఆదరణ లే, ఎవరు అడిగినా ఇస్తారు ఆయనకి, రెస్పెక్టివ్ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చెప్తారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా రుణపడి అవసరం ఎంత ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. అదే రకంగా ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆల్ మేవా నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నంద్యాల పట్టణంలోని రోటరీ క్లబ్ స్కూల్లో ఆల్ మేవా సభ్యులు క్లౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 3,06,000 రూపాయలతో మొత్తం 536 రంజాన్ తోఫా కిట్లను సిద్ధం చేశారు. అనంతరం ఈ కిట్లను నిరుపేద కుటుంబాలకు వారి గడపలకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ మేవా నంద్యాల జిల్లా అధ్యక్షులు పలువురు మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాల కుటుంబాలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 2020 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఇక రంజాన్ మాసం దానం, సహకారం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సేవాభావం మరింత పెరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాత, సభ్యుడు, మిత్రుడు మరియు సహాయం చేయాలని ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరికి ఆల్ మేవా నంద్యాల జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలలో సార్ పాల్పంచడం జరుగుతున్నది. చాలా మాకు ఆల్మేవా కూడా సార్ సహకారం సర్వీస్ సిరివెల్లలో అత్యంత అడ్వైజర్ సయ్యద్ ఇబ్రాహిం ఖలీలుల్లా ఆయన పేరు. అలాగే ఇద్దరు వచ్చేసి ఆల్మేవాకు లీగల్ పంపిణీ చేయించున్నారు. టీచర్ను ఆల్మేవా స్టేట్ సెక్రటరీని పంచుకుంటున్నాము. ధన్యవాదాలు. నబీ రసూల్ సార్ గారు ఏసీ తరఫున సార్ గారి సేవలు అనన్య. అలాగే అంటే క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఇంత డబ్బు అంటే మాకు నంద్యాలలో 3,06,000 సంస్థకు పంపించడం జరిగింది. ఈ పంపించిన ఎవరెవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాము. వాళ్ళందరికీ థ్యాంక్స్, జజాకల్లా ఖైర్. అదేవిధంగా శ్రీవెల్లలో కూడా శ్రీవెల్ల వాళ్ళు, ఆ తర్వాత చాగల్మర్రి, ఆ తర్వాత ఆళ్ళగడ్డ, అన్ని ప్రాంతాల నుంచి పంపించారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా సర్వత్రా నంద్యాల జిల్లా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడి నుంచి పంపించారు. అంతేకాకుండా ఆత్మకూరులో కూడా వాళ్ళు కూడా 1,50,000 వాళ్ళు కలెక్ట్ చేశారు. ఇక్కడ మేము 3,06,000 కలెక్ట్ చేశాము. వీటితో ఒక్కొక్క కిట్టు 571 రూపాయల ప్రకారము ఈరోజు 536 కిట్లు తయారు చేసుకున్నాము. అల్హమ్దుల్లా ఇక్కడ ఈ కార్యక్రమం కోసము ఒక 30 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది నమూనాగా. మిగతా కిట్లన్నీ మా సోదరులు, మా కార్యకర్తలు ఈ కిట్స్ను ఎవరెవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళని గుర్తించి లిస్టులు పెట్టుకున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళు అట్లా ఫీల్ కాకుండా, ఒక న్యూనతా భావం లేకుండా వాళ్లకు గౌరవంగా వాళ్ళ ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని రాబోయే ఈ రోజు, రేపు, ఎల్లుండిలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతారు. తర్వాత ఆల్మేవా అచీవ్మెంట్స్ గురించి ఇక్కడ చెప్పుకోవాలా. మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ ఊర్లో ఉర్దూ కాలేజ్ తేవడానికి కారణం ఆల్మేవానే. ఉర్దూ కాలేజ్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రభుత్వ కాలేజే తెచ్చుకోవడమే కాకుండా జూనియర్ కాలేజు, అందులో 4 పోస్టులు శాంక్షన్ చేయించుకోగలిగినాము. ఆ తర్వాత 4.5 ఎకరాల భూమిని మేము
సాధించుకోగలిగినాము గత ప్రభుత్వం ఉన్నప్పుడు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటితో ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైల మల్లన్న దర్శనానికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడం జరిగింది. ఇక భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో సర్వదర్శనం నేడు చివరి రోజు కావడంతో భక్తులు మల్లన్న దర్శనం కోసం బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్రగా వచ్చే భక్తులకు ఆలయ అధికారులు క్యూ లైన్లో అల్పాహారం, మంచినీరు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు విచ్చేసే భక్తులందరికీ మల్లన్న స్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని, శ్రీశైలం వచ్చే భక్తులు సమన్వయం పాటిస్తూ మల్లన్న దర్శనానికి రావాలని అధికారులు తెలిపారు. ఇక పట్టిక శ్రీశైలం శివనామ స్మరణతో మారుమోగుతుంది. కన్నడ భక్తుల సహాయంతో దర్శనాలు త్వరితగతిన పూర్తి అవ్వడానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక సేవా సంఘాలను ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు దారితీయకుండా స్వామివారి దర్శనం అందరికీ సులభతరం అయ్యే విధంగా సన్నాహాలు చేయడం జరిగింది. మనకు ఏదైతే స్పర్శ దర్శనం ఉందో ఆ స్పర్శ దర్శనానికి సంబంధించిన స్లాట్ తప్పక మిగిలినటువంటి 150-300 రూపాయల టికెట్లని మనం భక్తుల నుంచి ఎటువంటి లేకుండా ఈ అలంకార దర్శనానికి సంబంధించి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ని మనం చేసుకుంటూ వస్తున్నాం. భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేసే క్రమంలో దాంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంటు టికెట్స్ ఇష్యూ చేయటం, అటువంటి ఇబ్బంది లేకుండా వారికి మనం ఏర్పాట్లు చేసి మంచినీటి వసతి, అదేవిధంగా టాయిలెట్, దాంతోపాటు అన్నప్రసాద వితరణ, వీటన్నిటిని కూడా వాళ్ళు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే కాడ నుంచి అమ్మవారి దర్శనం పూర్తయి బ్యాక్ సైడ్ వచ్చేంతవరకు కూడా ప్రసాద వితరణ ఉచితంగా కూడా మనం ఏర్పాట్లు చేయటం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భక్తులందరినీ కోరేది ఏంటంటే, మీరు ఏదైతే స్వామి అమ్మవారి దర్శనం కోసం అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ దేవస్థానానికి వస్తారో సమయమును పాటించడం ద్వారా ఆధ్యాత్మిక భావంతో ఉండి స్వామి అమ్మవారి దర్శనానంతరం ఇక్కడ మనం ఈ ఉగాది సందర్భంగా గ్రామోత్సవాలు ఉన్నాయి. దాంతోపాటు 4 చోట్ల సాంస్కృతిక కార్యక్రమాల వేదికగా ప్రతిరోజు సాయంత్రం సుమారు 3:30 గంటల వరకు కూడా పాటు మిమ్మల్ని అలరించడానికి ఈ క్షేత్రం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక భావన రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని చక్కగా మన ఉగాది 19వ తారీఖు వస్తుంది, 20వ తారీఖు వరకు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు వారి యొక్క భాష ఇబ్బంది లేకుండా వారినే మనం ఈ వాలంటీర్లుగా కూడా పెట్టడం జరిగింది. వారందరూ కూడా విధి నిర్వహణలో ఉండి మాకు దేవస్థానానికి సహాయ సహకారాలు అందించడానికి ఉన్నారు. ఈ సంవత్సరం ఉగాది మహోత్సవాలు గత సంవత్సరం కంటే కూడా ఇంకా మంచి వాతావరణంలో జరుగుతాయని చెప్పేసి నేను అన్ని రకాలుగా కూడా మంచి నమ్మకంతో ఉన్నాను. ఓం నమః శివాయ, శ్రీమాతృ నమః. నంద్యాల పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బైరమల్ వీధిలోకి వస్తే ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ వీధిలో రహదారులను ఆక్రమించడంలో దారులు చాలా ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదనంగా దుకాణాల ముందు రహదారిపైనే ద్విచక్ర వాహనాలను నిలపడం వల్ల ఈ వీధిలోకి వచ్చి వెళ్లే ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పురపాలక అధికారులు వెంటనే ఆక్రమణలను తొలగించాలని, అలాగే పోలీసులు రహదారులపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పని లేదు వండుతాను ఏం కాదు బా.
ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ నిర్వహణలో స్థానిక మధుబని సమావేశ భవనంలో రాష్ట్ర ఐఎంఏ 3వ జోన్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ఉన్న పట్టణ, నగర శాఖల నాయకులకు ప్రాంతీయ కార్యశాల నిర్వహించారు. ఇక ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా ఐఎంఏ శాఖలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఐఎంఏ శాఖల ద్వారా వైద్యులకు నిరంతర విద్యా కార్యక్రమాలలో భాగంగా వైద్య రంగంలో వస్తున్న ఆధునిక విధానాలు, మార్పులపై వైజ్ఞానిక సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. కార్యశాలలో అధ్యక్ష కార్యదర్శుల బాధ్యతలపై ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలమద్దయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి ప్రసాద్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నాయకత్వ లక్షణాలపై, నాయకులకు అవసరమైన భావ ప్రకటన, ఉపన్యాస నైపుణ్యాలపై ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రసంగించారు. ఐఎంఏ గురించి, ఐఎంఏ ఫంక్షనింగ్ గురించి, ఐఎంఏ స్ట్రక్చర్ గురించి, ఏ రకంగా వర్క్ చేస్తుంది, ఉన్న వింగ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, దాని గురించి తెలుసుకోవడం ద్వారా బ్రాంచ్ల్లో మెంబర్స్కి వాళ్ళు ఏదన్నా క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానాలు చెప్పడానికి వాళ్ళని ప్రిపేర్ చేయడం కోసం ఈ వర్క్షాప్స్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో రాజంపేటలో బాలరాజు గారు ఈ వర్క్షాప్ని కండక్ట్ చేశారు. శ్రీహరి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, డాక్టర్ గంగాధర్ సార్ గారు ఉన్నప్పుడు కూడా గుడివాడ అన్ని చోట్ల జరిగాయి. నేను ఐఎంఏ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా 22-23లో ఉన్నప్పుడు వైజాగ్, చిలకలూరుపేట, కడపలో నిర్వహించడం జరిగింది. ఈ ఇయర్ కూడా మన స్టేట్ ప్రెసిడెంట్ గారు 3 జోన్లలో కూడా వర్క్షాప్స్ నిర్వహించాలనే పట్టుదలతో నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల, అవి మ్యారేజెస్ ఉండడం అయితేనేమి, సమ్మర్ అయితేనేమి, రకరకాల కారణాలతో అంటే మారుతున్నటువంటి కాలంలో కూడా కొంత అటెండెన్స్ అనేది అనుకున్న స్థాయిలో ఉండడం లేదు. అందుకే మన రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, జనరల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ప్రెసిడెంట్ ఎలక్ట్ ఉన్నారు కాబట్టి, మా ఒక సజెషన్ ఏంటంటే ఈ ఏప్రిల్లో ఒక ఈవినింగ్ సండే జూన్లో అన్ని జోన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీస్కి ఈవినింగ్ 4:30 to 5 ఒక హాఫ్ అన్ అవర్ ఇనాగ్రేషన్ చేసి 5 to 8:30 or 9 వరకు అన్ని జోన్లలో 3 జోన్లలో ఉన్నటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఏ విషయాలు అయితే బాగా చెప్పగలరో ఆ విషయాల్ని జూమ్ ప్లాట్ఫామ్ మీద అన్ని బ్రాంచ్ సెక్రటరీ, ట్రెజరర్స్ కి, బ్రాంచ్ లీడర్స్ కి కండక్ట్ చేస్తే బాగుంటుందని మా సూచన. దాన్ని ఇందాక ప్రెసిడెంట్ గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు తప్పకుండా చేయాలనేటువంటి ఆలోచన ఎక్స్ప్రెస్ చేశారు. ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో నిర్వహిస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది అటెండ్ అవుతారు. మన పర్పస్ అనేది మెయిన్ గా ఈ విషయాలు వాళ్ళకి చేరడమే. అది ఫిజికల్ గా అటెండ్ అయ్యారా లేకపోతే జూమ్ లో అటెండ్ అయ్యి తెలుసుకున్నారా అని, ఏ రకంగా తెలుసుకున్నా వాళ్ళ సమాచారం తెలుసుకొని దాన్ని వాళ్ళ మెంబర్స్ కి సర్క్యులేట్ చేయడానికి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా చేపడితే బాగుంటుందని, అదేవిధంగా మన అధ్యక్షులు గారు బాలరాజు గారి చొరవతో రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించడం ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ పిడుగురాలలో జోన్ 2 RAC రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జోన్ 1 శ్రీకాకుళంలో. నంద్యాల పట్టణంలో అమలవుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా చదువురాని మహిళలకు అక్షరాస్యత కల్పించే కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా చదువు రాష్ట్ర మహిళలకు చదవడము, రాయడము, చిన్న చిన్న లెక్కలు చేయడము వంటి ప్రాథమిక విద్యను నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించి వారి రోజువారీ జీవితంలో ఉపయోగపడే విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలో నైపుణ్యత సాధించిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు నిర్వహించిన పరీక్షల పేపర్ కరెక్షన్ ప్రక్రియను కమిషనర్ శేషన్న పరిశీలించి మూల్యాంకనాలు పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. ఇక అక్షరాస్యత ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని,
వారు తమ కుటుంబాలు మరియు సమాజ అభివృద్ధికి తోడ్పడగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసి పట్టణంలో చదువురాని మహిళలకు విద్యను అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, వాలంటీర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మనీ కూర్చో, మనీ ఆంద కూర్చో. కట్ చేసి ఉంటే చేయొచ్చు. అది వేరేలే, ఇది వేరే ప్రోగ్రాంలే. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఉల్లాస్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము అక్షరాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే కనుక చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా రాయడం, చదవటం, చిన్న చిన్న లెక్కలు చేయించడం అది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యగా ఉండాలి. దానివల్ల రాష్ట్ర వీళ్ళకు మేలు అనేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి గత 2 నెలల నుంచి ప్రతిరోజు వాళ్ళ క్లాసులు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఎగ్జామ్ పెడుతున్నాం. మన పట్టణానికి వస్తే కనుక 5239 మంది ఉన్నారు ఈరోజు ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ కూడా 48 సెంటర్లు పెట్టాము టౌన్లో. ఈరోజు ఎగ్జామ్లు ఏ విధంగా అవుతున్నాయని చెప్పేసి పీడీ గారు, నేను, మా సిఎంఎం అందరూ కలిసి పరీక్ష కేంద్రాలను గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తున్నారు. ఎగ్జామ్ 3 పేపర్లు ఉంటాయి. ప్రతిది కూడా 50 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ గాను ఒక్కో దాంట్లో 18 మార్క్స్ రావాలి. సో ఈ యొక్క 18 వస్తే కనుక వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ యొక్క క్రమంలో టౌన్ హాల్లో సెంటర్ ఉంది. టౌన్ హాల్ దగ్గరికి వచ్చేకల్లా 257 మంది ఈరోజు ఇక్కడ ట్రయల్స్ వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ ఇప్పటికే 2 షిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. సో అవన్నీ కూడా రాసింది వెంటనే పేపర్ వెరిఫికేషన్ కూడా అవుతుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో ఇలా ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఆ యొక్క ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది మేము కూడా అక్షరాస్యం అవ్వాలని చెప్పేసి వాళ్ళే ఉత్సాహంగా వచ్చి ఎగ్జామ్లు రాసుకొని సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇదొక చక్కటి కార్యక్రమం అనేసి షూర్గా చెప్పవచ్చు. దీనికి అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రాంలో ఆర్పీలు కానీ, ఎస్హెచ్లు కానీ, సిఓలు కానీ అందరూ కూడా 100% ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నే. నమస్తే.